good morning. This is the 44th day of Shiva official journey of 365 days series. Do it later. అంటే ఒక్కసారి ఏదైనా పని చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. బికాస్ ఎక్కడైనా సరే ఒక షూ అయినా ఏ ప్రైస్ అయినా ఆన్లైన్లో చూస్తావు, ఆఫ్లైన్లో చూస్తావు, ఏదైనా సరే జీవితంలో కూడా అంతే. ఎక్కడైనా సరే ప్రతిదాన్ని ట్రై చేయాలి. ట్రై చేయకపోతే ఏం చేయలేవు. బికాస్ ఒక దారి లేదు అంటే ఇంకో దారిని నువ్వు ఎంచుకొని, ఇప్పుడు చెట్లకి ఏళ్ళు ఎలానో మన థింకింగ్ ప్రాసెస్ కూడా అలా వెళ్తూ ఉండాలి. సో అప్పుడే మనం డిఫరెంట్ థింగ్స్, కానీ అందులో ఒకటి దాన్ని పట్టుకొని ఉండు, అది బలంగా రూట్ అయిపోతుంది, అది బ్రాంచ్ అవుతుంది అన్నమాట. సో అలా గట్టిగా నిలబడాలి ఏ మనిషి అయినా. చిన్నప్పటి నుంచే ఆ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తూ గ్రో అయితే మాత్రం సక్సెస్ఫుల్ పర్సన్ అంటే నిన్ను చూపిస్తారనమాట. సో నీ రూట్, నీ బ్రాంచ్ అనేది గట్టిగా ఉంటేనే పైన చెట్టు అంతా హాయిగా విశాలంగా గాలి అయితే ఇస్తుంది. చెట్టు పండుదైతే పండ్లు కూడా ఇస్తుంది. సో నీ బ్రాంచ్, నీ కింద ఉన్న ఏమంటారు, కింద ఉన్న పిల్లర్ బేస్మెంట్ మాత్రం గట్టిగా ఉండాలి. సో బిల్డింగ్ అని మాత్రం అనాథం నిలబడుతుంది. పెద్ద మిస్టేక్ ఏంటంటే ఇండియన్స్కి, ఎవడైనా కొత్తగా చేసినా ఏదైనా పెద్ద కనబడినా మొత్తం పోయి లైన్లో కూర్చుంటాం, నించుంటాం. అది టైం వేస్ట్ అయినా సరే, మనకేం ప్రాబ్లం లేకున్నా ఉన్నా మనం పోయి ఆడ నించుంటాం. ఒకళ్ళు ఏదైనా పని చేస్తే మనం కూడా దానికి వెనక పరిగెడతాం. ఇప్పుడు అది ఏదైనా సరే, ఎవడైనా మోసం చేస్తున్నాడంటే అందరం పోయి నేను ఇస్తాను, నేను కాంట్రిబ్యూట్ చేస్తాను, నాకు ఎక్కువ మనీ కావాలని ఆశపడతారు. కానీ వాడేం చేస్తాడు, అదే అవకాశంతో మోసం చేసి పోతాడు. ఇప్పుడు ఎక్కడైనా సరే పెద్దగా కనబడితే నేను ఎంత, ఇప్పుడు ఎక్కడైనా సరే పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయాలంటే పెద్దగానే స్టార్ట్ చేస్తాడు. చిన్న ఇంపాక్ట్ చేసా కానీ చిన్నగానే ఉంటుంది, కానీ వాడు ఏం చేయలేడు. అదే పెద్ద ఇంపాక్ట్ అయితే పెద్దగా కనబడతాయి, కానీ అందరూ దానికి అరే నాకు ఎంతో మేలు అవుతుందని అనుకుంటారు, కానీ అక్కడే మోసపోతారు. ప్రతిసారి ఉన్న పార్టీస్కే కాకుండా ఇండిపెండెంట్ పార్టీస్కి కూడా కొంచెం అవకాశం అయితే ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చెప్పలేం, వాళ్ళు కూడా యువత అనేది నిద్రపోతుంది. మనం ఓన్లీ జాబ్స్ వెనుకపడి ఉన్న టైం అంతా, జీవితం అంతా ఓకే ఎంజాయ్ చేస్తున్నాం కరెక్టే, కానీ ఏంటి సొసైటీకి బ్యాక్ తిరిగి ఇచ్చేది ఏంటి? నీ ఇల్లు, నీ కారు, మీ జీవితం, మీ ఫర్దర్ జనరేషన్స్కి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అదే కరెక్ట్. కానీ మరి అందరూ ఎలా బాగుపడాలి, ఇండియా ఎప్పుడు డెవలప్మెంట్ అవ్వాలి? డాలర్ వాల్యూ 150 పోద్దంట మన ఇండియన్ రూపీస్లో. మరి అప్పుడు మన పరిస్థితి ఏంటి? అందుకే క్లౌడ్ సర్వీసెస్ అయినా ఏవైనా మన ఓన్ క్రియేషన్స్ మనకు ఉండాలి. మనం ఎందుకు క్రియేట్ చేయలేం? గూగుల్ ప్లే స్టోర్, ఇలా ఇండియన్ ప్లే స్టోర్ అని చెప్పి యూ క్యాన్ డూ ఇట్. ఇఫ్ యూ క్యాన్, యూ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ ఎనీథింగ్. కానీ ట్రస్ట్ ఉండాలి. సో ఒక బిగ్ ఇంపాక్ట్ కోసం చిన్న చిన్న స్టెప్స్ కామన్ ఫస్ట్లో. సో ఒక పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయాలంటే చిన్నగానే స్టార్ట్ అవుతుంది. డోంట్ ఫీల్ ప్యానిక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ సిచ్యువేషన్స్. జస్ట్ చేస్తూ పోతూ ఉండు. కాకపోతే సక్సెస్ అనేది ఇంకో రోజు వస్తుంది, కానీ డిమోటివేట్ అవుతే మాత్రం ఏది రాదు. సో అడుగు వేసి ఎదుగుతూనే ఉండాలి, కానీ తిరిగి మళ్ళీ వెనక్కి చూడకు.
మిత్రమా. కానీ ఇంకా నువ్వు బ్యాక్ ఉన్నావంటే ఒక గట్టి ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. అది ఎక్కడైనా సరే, నువ్వు ఎంత బ్యాక్లో ఉన్నా, నువ్వు ఏ బ్యాక్గ్రౌండ్లో అయినా సరే, ఎవ్రీ మోటో ఈజ్ టు బికమ్ అన్ ఇండియన్ ఫస్ట్, ఎవ్రీథింగ్ నెక్స్ట్. ఓకే, కానీ మనం చేసే పనిని మాత్రం శ్రద్ధతో ఏమైనా చేయాలి. ఇంపాక్ట్ అంటే సింగిల్గా నిలబడు, గట్టిగా నిలబడు, స్ట్రాంగ్గా నిలబడు. ఏదైనా అవుతుంది మనిషి తలుచుకుంటే. తలుచుకోవడమే ఆలస్యం, చేయడం క్షణంలో పని. కానీ అనుకోవాలిగా చేయాలని. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైమ్ అనమాట. నువ్వు చేయగలుగుతావో లేదో అనే నమ్మకం నీ మీద లేనప్పుడు హౌ కెన్ యూ చేంజ్ ఎవ్రీథింగ్? సో నువ్వు నిన్ను చేంజ్ చేసుకుంటూనే ఉంటేనే ప్రతి క్షణం అనుక్షణం నువ్వు స్ట్రాంగ్గా నిలబడతావు. అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే, అది ఎంత పెద్ద అయినా సరే, నువ్వు అయితే సింగిల్గా దాన్ని సింగిల్ హ్యాండ్తో కంట్రోల్ అండ్ సాల్వ్ చేస్తేనే నువ్వు ఫాస్ట్ ఫార్వర్డ్గా సింగిల్గా ఏదైనా ఎంత పెద్ద ఇంపాక్ట్ అయినా క్రియేట్ చేయొచ్చు. సో నెవర్ డిసప్పాయింట్. నా వల్ల ఏం కాలేదు, చేత కాదు మాత్రం నిలబడదు. యూ కెన్ డూ ఇట్. అని ఏ క్షణమైనా అనుక్షణం తలుచుకుంటూనే ఉంటే ఎస్ యూ కెన్ డూ వండర్స్. వండర్స్ కాదు, థండర్స్. ఏదైనా చేయొచ్చు. ఏమన్నాడంటే, నీకు కావాల్సింది నువ్వు అణిగో మణిగో తిరిగో కింద పడో నిలబడో నువ్వు దాన్ని తెచ్చుకోవాలి. గడిచినాక అరే నాకు అది రాలేదు ఇది రాలేదని మాత్రం వాళ్ళ మీద వీళ్ళ మీద అగండాలు అయితే వేయొద్దంట. సో నీకు నచ్చిన దానికోసం ఏదైనా చేయడానికి నువ్వు సిద్ధపడాలి. అప్పుడే విజయం నీ సొంతం అవుతుంది. నిజంగా ఎవరిని మాత్రం దుఃఖించకండి. ఎందుకంటే నీ దుఃఖించడంతో వాళ్ళకు కాదు, నీ మైండ్ పోతుంది. నువ్వు ఈర్ష, ఈగో ఇవన్నీ మనసులో పెట్టుకొని నువ్వు బ్యాక్వర్డ్ వెళ్తావు. ఫోకస్ ఆన్ యువర్ థింగ్స్ కదా. సో అప్పుడే కదా నువ్వు ముందుకెళ్ళేది. ఏది పట్టించుకోకు, కానీ నువ్వు దేని మీద అయితే ఫోకస్గా పని చేయాలనుకుంటున్నావో దాని మీద పని చేయి. ఎస్, అది నేను ఇవ్వాలి. కాకపోతే రేపైనా పక్కా నీకు ఒక రివార్డ్ అయినా అవార్డ్ అయినా నీకు బ్యాక్ అయ్యి వస్తుంది. అదే నువ్వు అందరిలాగా ఆలోచించుకొని ఏం చేయాలి అని తోచుకోకుండా మాత్రం అసలు ఉండకు. తోచిన పనిని శ్రద్ధతో చేయి చాలు. మిగతా అన్నీ నీ వెనుక వస్తాయి. ఎక్కడ కూడా ఎవ్వరు కూడా నిరాశపడద్దు. బీ స్ట్రాంగ్ ఎవ్రీ మూమెంట్, ఎనీథింగ్, ఎవ్రీ సెకండ్. సో యూ విల్ క్రియేట్ బిగ్ ఇంపాక్ట్ అని చెప్పొచ్చు. ప్రయత్నాన్ని మాత్రం ఆపకు మిత్రమా. అనుక్షణం శ్రమిస్తూనే ఉండు, కృషి చేస్తూనే ఉండు. సక్సెస్ నీతో నీ వెంట ఉంటూనే ఉంటుంది. సో బాధపడకు ఏ క్షణమైనా. ఎస్, నీతో నువ్వు ప్రతి క్షణం ఉంటూనే పోరాడుతూ ఉండాలి. పోరాటం లేనిది జీవితం రాదు. నువ్వు ఏదైనా గెలవాలంటే ఫస్ట్ నిలబడు. చిన్న చీమనే ఎంతో పెద్ద ఉన్న మనిషిని కిటకిటలాడిస్తుంది. అసంటిది మనం 25 సంవత్సరాలు వచ్చి ఎన్ని ఎక్స్పీరియన్స్తో అనుభవాలతో ఉన్న మనం ఇంకా ఎంత ఇంపాక్ట్ చేయొచ్చు చెప్పండి. ఎస్, ఇఫ్ యూ థింక్ యూ కెన్ డూ ఇట్, యూ విల్ డూ ఇట్. How bad or good you can do for a good thing. ఎంత అనుకుంటే అంత చేయగలుగుతావు. ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయాలంటే అంత చేయగలుగుతావు. అది డిపెండ్ నీ మీద. అండ్ నేను చేయగలుగుతానా లేదా అనేది బిగ్గెస్ట్ మిస్టేక్. అది స్కామ్ కూడా అనుకోవచ్చు నీ మీద నీకే. బికాస్ ఎవ్రీథింగ్ కెన్ బి డన్ బై యూ. అది నువ్వు అనుకోవాలి, గట్టిగా అయిపోతుంది అంతే. ఎవరు వచ్చినా రాకున్నా డజంట్ మ్యాటర్. ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ అండ్ ఫోకస్ ఆన్ వన్ థింగ్, యూ కెన్ డెఫినెట్లీ డూ ఎనీథింగ్ విచ్ యూ వాంట్ ఇన్ లైఫ్ అండ్ హౌ ద లైఫ్ యూ వాంట్ టు లివ్. అన్నిటికంటే బెస్ట్ డాగ్ ఫర్ ఎంగేజ్మెంట్
అండ్ యాక్టివ్. అండ్ నాకెంతో ఇష్టమైన డాగ్ ఏంటో తెలుసా? జర్మన్. ఎందుకంటే అది ఎంత అంటే అంత లాయల్గా ఉంటుంది. బట్ దానిని కొంచెం ప్రేమతో చూసుకుంటేనే, పేషెన్స్తో చూసుకుంటేనే అది చాలా ఉంటుంది. మామూలుగా నువ్వు అగ్రెసివ్ ఉంటే ఇంకా అది మామూలు అగ్రెసివ్ ఉంటుంది అనమాట. సో ఎవరైనా సరే డాగ్స్ పెంచుకునే వాళ్ళైనా మనం ఏదైతే మెంటాలిటీతో ఉంటామో అది అదే మెంటాలిటీతో ఉంటుంది. సో ఎస్, ఎందుకంటే వాట్ వీ గివ్ అండ్ ఇట్ గివ్స్ బ్యాక్. అంతే. నువ్వు హరిబరి ఉంటే అది కూడా బరి చేస్తుంది, ఆగం చేస్తుంది. అదే నువ్వు కూల్గా ఉండి దాంతో కొంచెం టైం స్పెండ్ చేసినా కానీ ఓకే, రోజంతా దాని దగ్గర ఉన్నా కానీ బోర్ కొడుతుంది. దానికి కూడా మిస్ అయ్యే ఫీల్ ఇవ్వాలి. అప్పుడు లాయల్ అండ్ నీ మీద ట్రస్ట్ అండ్ నీతో ఉండాలని దాని కోరిక మాత్రం నిలుస్తుంది అది బతికినంత కాలం. సో అలా అన్నమాట, సాఫీగా జరుగుతుంది. కానీ నాకు చాలా ఇష్టం దాని ఫెదరు. జర్మన్ షెపర్డ్ అయినా బ్లాక్ కలర్ మస్తు ఉంటుంది. అది పెద్ద అయినాక హ్యూజ్ బాడీ ఉంటే ఎస్, ఇట్ ఒక కైండ్ ఆఫ్ లాయల్ ఫీల్ అవుతుంది అది పక్కన ఉంటే. కానీ ఎవరింట్లో అయినా డాగ్స్ అనేవి పెంచుకొనియరు. బట్ ఓకే, అదైతే డాగ్ అయితే నాకు చాలా ఇష్టం ఎప్పుడైనా సరే. కానీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది, జంతువుల కంటే మనుషులు కదరా ముఖ్యం అనిపిస్తుంది చాలాసార్లు. మనుషుల భవిష్యత్తు కదరా ఇష్టం అని చూడాల్సింది మనం అనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న అదే చిన్న మాట్లాడితే మాత్రం ఎవ్వరు కూడా నిజంగా చెప్తున్నా అటెన్షన్ అని ఉండదు. ఒక ఫీల్ ఇవ్వాలి వాళ్ళకు కూడా. స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు కనెక్ట్ అవుతారు ఫర్ మెన్. అదే ఉమెన్కి అయితే తెలుసుగా వాళ్ళకి ఎట్లా ఫాలో అవుతారు. కాకపోతే మనము చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటేనే ఎవడైనా మనల్ని చూస్తారు. అరే వీడు గట్టిగా చెప్తుండ్రా, వీడికి బ్యాగ్ నిలబడడు అని చెప్పి. సో కాలేజ్లో సెమినార్ అయినా ఎక్కడైనా పబ్లిక్ స్పీకింగ్ అయినా నీ థాట్స్ అనేవి పాజిటివ్గా ఉండి నువ్వు గ్రాస్పింగ్ చేయగలిగితే అండ్ వాళ్ళకు కూడా ఫీల్ అవ్వాలి. నీ వీడియోస్ చూసినా ఎప్పుడైనా పబ్లిక్ మీటింగ్కి వెళ్ళినా కానీ అప్పుడు ఏం చేయాలి, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలి. సో అరే అంటే నేను అప్పుడు అలా చేయలేకపోయినా కానీ ఏదో నాలో ఉన్న నేను అలానే మిగిలిపోకుండా ఏదో చెయ్యాలి అని చెప్పి ప్రతిసారి ఆలోచిస్తూ ఎస్ అలా వాళ్ళని అప్పుడు వాళ్ళతో తీసుకెళ్ళాలన్నమాట పబ్లిక్ స్పీకింగ్లో. అప్పుడు వాళ్ళు కూడా రిలేట్ అవుతారు అలా. సో ఈ వీడియో అయితే చాలామందికి ఉపయోగపడుతుంది అనుకున్నా. ఎస్, ఉపయోగపడుతుంది కూడా. సో నీ వీడియో నీష్ అయితే నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు, డైలీ నీష్ అని, అదే డైలీ మార్నింగ్ వ్లాగ్స్ అని. సో అలా అన్నమాట. గెలిచి తీరాలంటేనే ఆ పనిని చెయ్యి. సగంలో వదిలేస్తా అంటే ఆ పనికి రాకు, చెయ్యకు. సో అలా అన్నమాట ఏ పనైనా సరే. సో చూడండి, ఇవాళైతే ఈ ఎంగేజ్మెంట్ రీల్, ఈ వీడియో ఎందుకో నా తల నడిచినప్పుడల్లా ఊగుతుంది. ఈ కెమెరా కూడా షేక్ అవుతుంది. అందుకే కెమెరా ట్రైపాడ్ స్టాండ్ కొనుక్కుంటే మాత్రమే పొజిషన్ అయినా నేను మాట్లాడేదంతా ఫ్లూయెంట్గా ఉంటుంది. సో అందరూ క్లారిటీ లేదనుకుంటారు, కానీ క్లారిటీ ఉంది. కానీ షూరిటీ మీరు ఇవ్వాలి ఎలా ఉందని. సో గ్యారంటీ నేను ఇస్తాను. ఏమంటారు ఫ్రెండ్స్? రియల్గా నిన్ను నువ్వు ప్రేమించినప్పుడే నీ వీడియో అనేది పాజిటివ్గా ఉంటుంది. అది నువ్వు కూడా పాజిటివ్ ఫీల్ అయితేనే నువ్వు చేయగలుగుతావు వీడియో. ఎందుకు అంటే అంతే, అది నువ్వు పాజిటివ్గా ఇన్నర్ ఫీల్ సోల్ హ్యాపీగా ఉంటేనే నీ వీడియో బూస్టింగ్ వస్తుంది. నీకే జిమ్ అవసరం లేదు, ఒక మాటకారి కావాలి. ప్రతి క్షణం అనుక్షణం నిన్ను
నువ్వు గట్టిగా మాట్లాడాలంటే ప్రాక్టీస్ చేయి. మిర్రర్ అపోజిట్గా నించొని ఒక్క 21 days గట్టిగా మాట్లాడు. యు ఆర్ స్ట్రాంగ్, ఐ ఆమ్ స్ట్రాంగ్ అని. ఐ ఆమ్ స్ట్రాంగ్, టుడే ఐఎమ్ గోయింగ్ టు విన్, టుడే ఇస్ మై డే, ఎవ్రీథింగ్ విల్ కమ్స్ టు మీ అని పాజిటివ్గా ఒక 21 days చేయి. నీకు కమ్యూనికేషన్ ఇంక్రీజ్ కాకపోతే నన్ను అడగండి. ఎంత చాలామందికి బిజినెస్ చేయాలని కళ ఉంటుంది, కానీ ఏ బిజినెస్ అయినా చిన్నగానే స్టార్ట్ అవుతుంది. ఏదైనా బిజినెస్ అయినా సరే, కెరియర్ అయినా సరే, నీకు పోగానే లక్షలు ఇవ్వచ్చు ఐటీలో. కానీ గ్రోత్ ఉంది ఐటీలో, కానీ కాదని కాదు. కానీ బిజినెస్ అయినా, ఒక కెరియర్ అయినా, లేకపోతే ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలన్నా కానీ అది చిన్న నుంచే స్టార్ట్ అవుతుంది. అందరూ ఏమనుకుంటారంటే సక్సెస్ వచ్చేసరి ర్యాండమ్గా అనుకుంటారు. కాదు, ఏదానికైనా టైం పడుతుంది. ఈ రోజుల్లో పేషెన్స్ అనేది చాలా ముఖ్యం అందరిలో. సో పేషెంట్తో ఉండండి. మీరు చేసే విధానం అంటే రోజువారి పనుని క్రమంగా మార్చుకుంటూ ఏదో ఒక దానిపైన ఫోకస్ చేస్తూ అందులో మాస్టర్ చేసావంటే యు ఆర్ హీరో అన్నట్టు. సో దట్ ఈస్ వై నాకు వీడియో ఎడిటింగ్ కావాలి అనుకోవద్దు. ఎవరైనా చేయించుకోవాలంటే నా ప్రొఫైల్ చూడండి. మీకు ఏమైనా నచ్చితే మాత్రం నాకు ఒక అవకాశం ఇవ్వండి వీడియో ఎడిటింగ్కి, ఓన్లీ ఫర్ లాంగ్ వీడియోస్. ఎందుకంటే నాకు కూడా కొంచెం ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందని. సో నేను కూడా వీడియోస్లో ఏమైనా కనబడినా లేకపోతే ఎడిటింగ్ ఫీచర్స్ యాడ్ చేసినాను. సో ఎవరైనా రీచ్ అవుట్ అవుతే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. మీకు కూడా వీడియోస్ అనేది పంపించచ్చు మంచిగా ఎడిట్ చేసి. సో నాకు కూడా ఒక సైడ్ ఇన్కమ్ జనరేట్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఎవరో అందరూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి సాంగ్స్ వేస్తారు, కానీ నేను నా నోట్తో పాడతా. ఎందుకంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఎందుకంటే నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజికే అవసరం లేదు. నా వాయిసే నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, నా మ్యూజికే నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో చాలామందికి అంటే ఆ బీటే వేరు అనుకోండి. చాలామంది అనుకుంటారు కదా, అరే వీడేంట్రా బాబు పాటలు పాడుతున్నాడని. సో అలా అనుకోద్దు. ఎనీథింగ్ కమ్స్ టు యూ, జస్ట్ డూ ఇట్. ఈ ట్యాగ్ ఏ బ్రాండ్దో కామెంట్ చేయండి. అండ్ ఇంకా చాలా చేయాలి జీవితంలో. అండ్ ఇద్దరు మనుషులు ఉండేవాళ్ళు. ఒకడు ఎప్పటికీ బోరింగ్గా ఉండేవాడు, ఇంకోడేమో అలర్ట్గా ఉండి స్పాంటేనియస్గా ఉండేవాడు ఏదానికైనా. సో స్పాంటేనియస్ అండ్ గ్రాస్పింగ్ పవర్ వాడు ఒక పెద్ద కంపెనీలో జాబ్ చేసేవాడు. అండ్ బోర్ కొట్టేవాడు ఎప్పటికీ కొంచెం లో ఫీల్ అయ్యేవాడు. ఒక స్టేజ్లో ఒక గోల్ తీసుకొని దానికోసం తపన పడి కింద పైన చేసుకొని ఏదో తాను ప్రయత్నం చేసుకుంటూ ఆ జర్నీ అనేది సాగిస్తాడు. అండ్ ఈ స్పాంటేనియస్ ఉంటాడేమో మంచి జాబ్ కొడతాడు. అండ్ ఈ బోరింగ్ క్యాండిడేట్ ఏమో ఆ కంపెనీకి ఓనర్ అవుతాడు. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనే పోనీనే నేనే ఉన్నానే. హరే 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 కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ప్రయత్నాన్ని అంగీకరించి నిరాకరించకుండా రోజువారీగా అంతలంతలుగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.